నేరుగా చెప్పట్లేదు బీజేపీ ఫండ్స్ వ్యవహారంలో. లాస్ట్ గవర్నమెంట్ చేసిన అప్పులన్నీ తీసుకొచ్చి ఇలా ఏకరువు పెడుతుందంట, ముందరే పెడుతుందంట. ఏం చేయమంటారు చెప్పండి అని. ఇప్పుడు ఈ క్రమంలో కొంత డిస్మే అయితే వ్యక్తమవుతోంది ప్రధాన పాలకపక్షం తెలుగుదేశంలో. రవికిరణ్ గారు. ప్యానలిస్టులకి నేను వీక్షకులందరికీ శుభోదయం అండి. నిన్న రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు, అలాగే కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఇదంతా ప్రెస్ మీట్ లో ప్రెస్ తో కూడా మాట్లాడారు. ఏ అంశం మీద మాట్లాడారు? నేనైతే విన్నదైతే పోలవరం విషయం మీద మంత్రి గారిని కలిసి ఏదైతే పోలవరం వర్క్స్ ఇంకా వేగవంతం చేయాలి. గత ప్రభుత్వ హయాంలో కేవలం 3-4% అయింది. మా ప్రభుత్వ హయాంలో 2014-19 వరకు 72% వరకు పూర్తయింది. సో ఇప్పుడు ఇది వేగవంతం చేసుకోవాలి కాబట్టి 12,000 పైచిలకు కోట్లు రూపాయలు ఏదైతే విడుదల చేస్తే దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వం కూడా ఇది మొదలు పెట్టింది ప్రాసెసింగ్. దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దానిలో 8,000 కోట్ల వరకు నిర్వాసితులకు ఇవ్వటం, మిగతాది నిర్మాణం, దీని మీద మాట్లాడడం సానుకూలంగా స్పందించారు అని చెప్పేసి నేనైతే వారి ప్రెస్ తో మాట్లాడటం విన్నాను. కానీ మరి మీరు అన్నటువంటి అదిదో శశబిషలు ఉన్నట్టు లేదా అనుమానాలు వ్యక్తం చేసినా నేనైతే మరి చదవలేదు, వినలేదు. నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు 40 రోజుల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సయోధ్యగా పనిచేస్తున్నాయి. అలాగే మనం చూసాం ఇటీవల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా 30,000 కోట్ల రూపాయలు పూర్తిగా ఎప్పుడు లేని విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ నిర్మాణం చేయటానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇంప్రూవ్ చేయడం మనం చూసాం. అలాగే అమరావతిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ దాని మీద కసరత్తు జరుగుతుంది. 45 శాఖల వరకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బీపీసీఎల్ విషయం కూడా మనం చూసాం. 60,000 కోట్లతో మచిలీపట్నంలో ఏర్పాటు చేయడం విషయం మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. సుమారు 1,00,000 కోట్లు విలువైనటువంటి పెట్టుబడుల విషయంలో ఆల్రెడీ ఒక కదలిక వచ్చింది. అలాగే సానుకూల చర్చలు జరిగి ముందు నడుస్తున్నాయి. అంటే ఒక్క డౌట్ సార్, లావు కృష్ణదేవరాయలు గారు, కేసినేని చిన్ని గారు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చెప్పారు? తాము తమ వివిధ శాఖలకు సంబంధించి ఆయా మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు వెంబడే పాత ఫైళ్ళు తీసుకొచ్చి ఇలా చూపిస్తున్నారు. చూపించి చూసారా ఇంతకుముందు ప్రభుత్వం ఇంత చేసుకుని ఇన్ని అక్రమాలు చేసుకుని వెళ్ళింది, ఇప్పుడు పైసలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాము అనే పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానించినట్టుగా వీళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. నేనైతే మీ దగ్గర బయట ఉంటే బయట ప్లే చేయండి. నేనైతే అక్కడ చదవలేదు, వినలేదు. ఒకవేళ మీరు చెప్పింది కాసేపు నిజం అనుకున్నా, ఓకే, గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే కనుక దాని మీద విచారం జరుగుతుంది. అంత మాత్రం చేత ఇప్పుడు పోలవరం మీద అనేకమైన అనుమానాలు ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఏదైతే గత ప్రభుత్వం 2014-19 వరకు రీఎంబర్స్ కానటువంటి నిధులు 2019-24 వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పేసి మనమే మాట్లాడడం జరిగింది. నిన్న కూడా రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు. అంత మాత్రం చేత ఇంకా నిధులు విడుదల చేయకపోవడానికి చేస్తారు కదా. సో ఇవన్నీ ఆగేది కాదు. ఒకవేళ అక్కడ అవకతవకలు జరిగితే దాని మీద విచారం జరుగుతే దాని మీద ఎంక్వైరీ చేస్తారు తప్పితే నిధులు ఆపే పరిస్థితి ఎవరికి ఉండదు. రాజ్యాంగపరంగా జరిగిపోయే ప్రక్రియ కానీ దీనిలో ఆగే పరిస్థితి అయితే నాకైతే లేదు. మరి దీనిలో మీరు చెప్పిన అంశం ఏంటో దాని మీద ఒకసారి చూడవలసిన అవసరం ఉందండి. నేను ఈరోజు పేపర్ కూడా చూస్తాను, ఎక్కడ ఏ పేపర్లో కనపడలేదు. 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. సో పెద్ద ఇబ్బంది ఉండకూడదు. బట్ తాపకి వైసీపీ ఫెయిల్యూర్స్, వైసీపీ అక్రమాలను చూపిస్తూ వస్తుంటే ముందరకాళ్ళకి బంధం వేసినట్టు కదా. పైగా నితీష్ కుమార్కి ప్రత్యేక హోదా విషయంలో మరి ఏ రకంగా స్పందించిందో చూసాం. ఎందుకంటే నితీష్ కుమార్ ముందు ఒక ఇన్యూటబిలిటీ, ఎందుకంటే ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఆయన ప్రత్యేక హోదా ఎత్తుకోవాలి. మంది అయిపోయిన సినిమా కాబట్టి మనం పెద్దగా దాని గురించి మాట్లాడడం, ఇబ్బంది పడడం కూడా. సో ఈ క్రమంలో ప్రత్యేక హోదా అంశం కూడా తెర మీదకి వస్తుంది. జయరాం రమేష్ ఒక అగ్గిపుల్ల గీసి అలా వదిలేశారు, చూసే ఉంటారు. నిన్న ఆయన ఏమన్నారు, నితీష్ కుమార్ అడుగుతున్నాడు, విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచి అడుగుతున్నారు, తెలుగుదేశం ఎందుకు అడగట్లేదు? సరే, కందకు లేని దొరత కత్తిపేటకు ఎందుకని వీళ్ళెవరూ అడగనప్పుడు మరి కాంగ్రెస్కి చెందిన జయరాం రమేష్ ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే దే వాంట్ టు అక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక గేమ్ మొదలెడుతుంది కాంగ్రెస్ అని చెప్పేసి. సో ఇది ఎటుకు దారి తీస్తుందో ఒకసారి మనం బాలాగారు మీరు చెప్పింది కరెక్టే. ఒక పొలిటికల్ గేమ్ ఇది, ఒక పొలిటికల్ గేమ్. ప్రత్యేక హోదా బీహార్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి నిన్న పార్లమెంట్ లోని లిఖితపూర్వక సమాధానం చెప్పారు. సో ప్రత్యేక హోదా అనేది దేశంలో ముగిసిన అధ్యాయం, దాన్ని పట్టుకొని రాజకీయం చేయాలి అని విపక్షాల యొక్క ప్రయత్నం. ఇది అయ్యే పని కాదు. దీనికి బదులుగా కార్యక్రమాలు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయినవని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
సో దీన్ని రాజకీయంగా వాడుకోవాలనేదే వారికి ప్రధాన లక్ష్యం వాస్తవం. రైట్ బాలగారు, ఎలా మన ఎంపీలు వ్యవహరించుకోవాలి? మన ఎంపీలు అంటే అందరూ ఉంటారండి, అందులో వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా ఉంటారు. వాళ్ళ సంఖ్య తక్కువే కావచ్చు కాక, అంటే లోక్సభలో, రాజ్యసభలో బాగానే ఉన్నారు వాళ్ళు. ఎలా వ్యవహరించుకోవాలి? ఎందుకంటే బీజేపీ ఎంతసేపు దీన్ని డౌన్ ప్లే చేయాలని చూస్తోంది. ఆ డిమాండ్లు మీరే కాదు, బీహార్ నుంచి వచ్చినాయి, బీహార్దే పక్కన పెట్టా, ఇంక మీరేం మాట్లాడకండి, ఏదో ఇచ్చింది తీసుకుని ఆ వేనొట్టు పదార్లు తాంబూలం తీసుకుని వెళ్ళిపోండి అన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బయటికి చెప్పట్లేదు కానీ కూటమి ఎంపీలు, బట్ ఇదే లోపల వాళ్ళకి వేధిస్తున్న అంశం. ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా 99 టీవీ కూడా వీక్షించే ప్రజలకు అందరికీ కూడా. వాసుదేవన్ గారు, ఇక్కడ కొన్ని వాస్తవాలు అయితే మనము తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఇందాక మన పెద్దిరెడ్డి గారు అన్నట్టు ఇది రాజకీయ కోణంగా తీసుకుంటున్నారంటే ఎస్, డెఫినెట్గా ప్రతి పొలిటికల్ పార్టీ, ఈవెన్ బీజేపీ పార్టీ కూడా ప్రతి అంశాన్ని రాజకీయ కోణంగానే తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేది రాజకీయాలు కాబట్టి. ప్రజలకి కావాల్సిన విధంగా పార్లమెంట్లో నిజంగా 1947 నుంచి ఈ రోజు వరకు బిల్లులు కానీ పాస్ చేసి ఉంటే ఈరోజు భారతదేశంలో ఇంకా బిలో పావర్టీ లైన్లో ఉన్నామని చెప్పేసి అనేక స్కీమ్స్ ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటూ కూర్చోము. ప్రతి పార్లమెంటేరియన్ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆయా నియోజకవర్గాలలో ఉన్న సమస్యల్ని, ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించిన పాలసీస్ అన్ని స్టేట్ రూపంలోనో లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ రూపంలోనో చేయించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా స్టేట్ కానీ సెంట్రల్ కానీ వీళ్ళు చేసిన పనులేంటి? ఏ క్యాపిటలిస్ట్కో, ఏ ఇన్వెస్టర్స్కో, ఏ బడా కార్పొరేట్ కంపెనీలకో, లేకపోతే వాళ్ళ యొక్క బిజినెస్లకో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పాలసీస్కి డిజైన్ చేసుకుంటూ కూర్చునేది తప్ప. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లాంగ్ బ్యాక్ నేను ఎంబీఏ చేసేటప్పుడు అప్పుడు చిదంబరం గారు ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంటర్న్షిప్గా కొంతమందిని యూనివర్సిటీస్లో నుంచి ఉన్న స్టూడెంట్స్ని పిక్ చేసుకుంటారు, ఫైనాన్స్ మినిస్ట్రీలో కానీ లేకపోతే వేరే మినిస్ట్రీస్లో కానీ వాళ్ళు స్కాలర్స్గా పనిచేయడానికి. నేను అక్కడ పనిచేసినప్పుడు నేను స్వతహాగా నేను చూసిన అంశాలు, స్టేట్స్ నుంచి మినిస్టర్స్ వస్తారు, సీఎంలు వస్తారు, రిప్రజెంటేటివ్స్ వస్తారు, రకరకాల వ్యక్తులు వస్తారు, వాళ్ళతో మీట్ అవుతారు. డిస్కషన్ ఏముంటుందంటే వీళ్ళు తెరకు క్యా మేరకు క్యా, ఇది ఏ గవర్నమెంట్ అయినా, వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్, వెదర్ ఇస్ బీజేపీ, వెదర్ ఇస్ కూటమి, వాట్ ఎవర్, ఎవరైనా కావచ్చు. రియాలిటీ ఏంటంటే పబ్లిక్కి తెలిసినా ఎందుకు వీళ్ళు మారలేకపోతున్నారు అంటే క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియస్, రీజన్ బేసిస్లో ఇంకా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ జనాలు కొట్టుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఐడియాలజికల్ ప్రాబ్లంలోనే ఇంతవరకు ఇండియా ఉండిపోయింది. అందుకోసమే ఇప్పుడు దాకా కూడా ఎక్కడే కానీ మనం కొంచెం కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. చాలా మంది అనొచ్చు మనం ఎక్కడికో వెళ్ళిపోయాము, చాలా ముందుకు అక్కడికే వస్తున్నారు. ఈ రోజు సిచ్యువేషన్ లో ఎంపీలు ఎందుకు అంటే వాళ్ళు ఏ మాత్రం ఎక్కడ ఏం మాట్లాడినా, ఇప్పుడు మీరు ఏ ఎంపీలైనా తీసుకోండి, పార్లమెంట్లో ఉన్న ఎంపీలు వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి తప్ప ప్రజాస్వామ్యంలో వాళ్ళు పోరాడడానికి ఎక్కడైనా స్కోప్ ఉందా? నేను ఈ విషయంతో నేను విభేదిస్తాను. ఎందుకంటే అక్కడ ఉంది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన విల్ నెవర్ ఎలో ఈజ్ ఎంపీస్ టు గో ఆన్ పర్సనల్ లైన్స్. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల గురించే ఆయన ఊరుకోరు. ఆ విషయంలో అయితే నాకు స్పష్టమైన సమాచారం ఉంది, నమ్మకం కూడా ఉంది. అయితే ఐ థింక్ యువర్ రాంగ్. ఫస్ట్ దీంట్లో ఉండేది కూడా చంద్రబాబు నాయుడు గారు. పర్సనల్ ఎజెండాస్లో ఉండేది పార్టీ, ఏకైక పార్టీ టీడీపీ పార్టీ. అది చాలామందికి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే పైకి కనిపించే పీపీటీ స్కీమ్స్ ఒకటే కరెక్ట్ అనుకుంటారు. నో, జస్ట్ గో అండ్ సీ ద బిహైండ్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్. బిహైండ్ ఆబ్జెక్ట్ ఎవరు చెప్పరు, పైకి చెప్పేది వేరు, వెనకాల చేసేది వేరు. సో దీంట్లో ఫస్ట్ ఏదైనా పార్టీ ఉందంటే దట్స్ అ టీడీపీ పార్టీ. గతంలో 2014 నుంచి 2019 వరకు ఉంది. 2019 తర్వాత అపోజిషన్లో ఉంది. దాని తర్వాత ఎప్పుడు పవర్లోకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు కానీ, ప్రత్యేక హోదా కానీ, లేకపోతే ఉమ్మడిగా ఉన్న మన హైదరాబాద్ 10 years క్యాపిటల్ కానీ, ఇవన్నీ వాళ్ళకి తెలియదా? ఇట్ ఈస్ జస్ట్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడతారు. ఇప్పుడు వచ్చి 40 రోజులైంది. నేను అదే అంటున్నాను మీకు. అక్కడ పార్లమెంట్లో అడిగిన తర్వాత తూతూ మంత్రం లాగా ఎవరో లేచామమ్మా, మాట్లాడామమ్మా, స్పీచ్ ఇచ్చామమ్మా, రికార్డింగ్ ఊరుకోడు సార్. ఆయన మీకు అదే చెప్తుంది. ఇంతకుముందు ఏమన్నా అటు చిన్న చిత్త ఈసారి ఆయన ఊరుకోడు. లైవ్ లో 99 టీవీ తరఫున నేనే చెప్తున్నా, 5 years వెయిట్ చేయండి. అయినా కూడా ఇది పాసిబిలిటీ వాళ్ళు చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే ఒకవేళ స్పెషల్ స్టేటస్ వస్తే ఎవరికి బెనిఫిట్? ఎవరికి స్టేట్కి బెనిఫిట్? అది స్టేట్కి బెనిఫిట్ వస్తే నాకేం వచ్చింది? పొలిటీషియన్స్ అంతా దేనికున్నారు అనుకుంటున్నారు మీరు? స్టేట్ బెనిఫిట్ కోసం ఉన్న పొలిటీషియన్స్ ఇప్పట్లో లేరు. జస్ట్ నామ్ కే వాసి సే దే ఆర్ పొలిటీషియన్స్. తెలుగుదేశం ఏమంటారు చూద్దాం. జగడం సత్యనారాయణ గారు మీ నాయకుడు అయితే స్ట్రగుల్ అవుతున్నారు. అందరూ ఎంపీలకి కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అలొకేట్ చేసి యూనిట్ టు గో టు పర్టికులర్ డిపార్ట్మెంట్, లేకపోతే కేంద్రంలో ఆ మంత్రులు ఎవరున్నారో వాళ్ళని కలవండి, మనకి పెండింగ్లో ఏమైనా ఉన్నాయి క్లియర్ చేయించుకోండి,
అలాగే రాబట్టుకోవాల్సిన నిధులకి ఏమన్నా స్కోప్ ఉందేమో, ప్లాట్ఫామ్ ఉందేమో చెక్ చేయండి, ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళందరూ అదే మిషన్ మీద ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కృష్ణదేవరాయలు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ వారు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటరాక్షన్లో బయటపడిన విషయం ఏంటంటే కొంత డిసప్పాయింటెడ్ టోన్లో ఉన్నారు ఎంపీలు, మీ ఎంపీలు. అంటే వెళ్ళంగానే వాళ్ళకి వైసీపీ చేసిన అక్రమాల చిట్టా చూపిస్తున్నారట. ముందరకాళ్ళకి బంధం ఏంటాం కదా, దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు, అధిగమిస్తారు మీరు? వాసుదేవన్ గారు, డిబేట్ నిర్వహిస్తున్న మీకు 99 ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో కూర్చున్నటువంటి పెద్దలకు, పార్టీ నేతలకు ప్రత్యేకమైనటువంటి శుభోదయం సార్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 40 రోజులు కూడా కాకుండా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆగడాలు ఏవైతే ఉన్నాయో, నాయకుడితో సుద్దా, జగన్మోహన్ రెడ్డి గారి సుద్దా, నిన్న చేసినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని చించేసి, లేకపోతే రేపు ఈరోజు ఢిల్లీ వెళ్ళి అక్కడ నేను ధర్నా చేస్తానని చెప్పేసి ఏ విధమైనటువంటి గందరగోళాన్ని, ప్రజాస్వామ్యాన్ని అయోమయంలో పడేయడానికి వైసీపీ ప్రభుత్వానికి చేతకాని తనంగా ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా, లేకపోతే రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా చేయాల్సిన పని మానేసి ఆయన చేస్తున్నటువంటి వంకరదారులు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అస్పష్టత రాజకీయం, లేకపోతే ఆయన ప్యాక్షనిజం నుంచి వచ్చినటువంటి నైజం ఏదైతే ఉందో ఈరోజు బయటపడుతుంది. ఎక్కడో దిక్కుటి ఏదో అలవాటు సృష్టించి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టి ప్రజా పరిపాలన ముందుకెళ్లకుండా సాగాలని చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఆయన ఇరుకుని పెడితే ఇరుకుని పడిపోయేంత బలహీనమైన స్థితిలో మీరు లేరు. 164 మీ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 164 నెంబర్ గురించే నేను మాట్లాడుతున్నాను సార్ ఖచ్చితంగా. ఎందుకంటే మాకు ఇండివిజువల్ గా 134 ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మేము పరిపాలనా పద్ధతిని ఎంచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రతి పైసాను రాబట్టుకుని ఇక్కడ ఎలా సర్వైవ్ చేస్తూ రేపొద్దున పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ముందుకెళ్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిన్న చూడండి బదనపల్లిలో మరి వాళ్ళ భూదందాలకు సంబంధించినటువంటి అసెంట్ భూములకు సంబంధించిన ఫైల్స్ తగలబెట్టినటువంటి విధానం దగ్గర నుంచి మనం చూస్తే, లేకపోతే ఈ రోజే వాళ్ళు 36కి ఏదో హత్యలు జరిగిపోయాయి, లేకపోతే కూలీలు జరిగిపోయాయి, ఏదో జరిగిపోయాయి అని చెప్పేసి లిస్టు ఒకటి గవర్నమెంట్కి ఇస్తున్నటువంటి సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు కూడా సవాల్ చేసి, రండి మీరు ఏమో ప్రూఫ్స్ ఉన్నాయో ఇవ్వండి, ఇవ్వకపోతే మీ మీద జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఎందుకు కేసు కట్టుకుంటుందని డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని ప్రజాస్వామ్యంలో మనం ఖచ్చితంగా ఈ రోజు చూస్తూ ఉన్నాం. అంటే అది పరిపాలనా విధానం. ఎందుకంటే వీళ్ళకిలాగా జరిగిపోయినటువంటి, లేకపోతే వీళ్ళ పరిపాలనా విధానంలో కొన్ని హత్యలు, మానభంగాలు జరిగితే, బడుగు బలహీన వర్గాలకు, దళితులకు కూడా అనేక అన్యాయాలు జరిగితే ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నటువంటి నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా మైనార్టీలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మైనార్టీ సంబంధించినటువంటి గవర్నర్ గారు ప్రసంగం చేస్తుంటే కనీస గౌరవ మర్యాద ఇవ్వకుండా ఈయన చేసినటువంటి సందర్భం, నిన్నే నల్లకండువ వేసుకుని వచ్చేసినటువంటి ఒక 30 రోజుల్లోనే ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి నిన్నే నల్లకండువ వేసుకుని వచ్చి నిరసన తెలుపుతున్నాడంటే ఇతను ఎంత అన్ఫిట్ రాజకీయవేత్త. ప్రజాస్వామ్యంలో ఈయన ఫ్యాక్షనిజానికి పనికి వస్తాడు తప్ప ఫ్యాక్షనిజానికి రాజు ఇస్తున్నాం, అంతేగాని ప్రజాస్వామ్యానికి రాజు కాలేడు ఎప్పటికీ కూడా. ఎందుకంటే ఇతనికి అటువంటి ప్రజలు గుర్తించి అటువంటి మ్యాండటరీ 11తో సరిపెట్టితే అది కూడా తెలుసుకోకుండా, అయ్యో ఎందుకని మనకి ఈ విధమైన పరిస్థితి వచ్చింది, ఏదో మనం సుజాత గారు ఆయన మాట్లాడియండి. సుజాత గారు ప్లీజ్ డోంట్ ఇంటర్వ్యూ. సుజాత గారు ఆయన మాట్లాడియండి, ఆయన మాట్లాడి నేను మీ దగ్గరకు వస్తాను, మీరు ఇప్పుడు అప్పుడు మాట్లాడండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలి మేడం చెప్పండి. మీరు క్వశ్చన్ వినలేదా? మీరు వాసుదేవన్ గారు ఏమడిగారంటే నేను క్వశ్చన్ విన్నాను. కేంద్రం నుంచి ఏ విధమైన సపోర్ట్ తీసుకుంటారో, ఎలా ముందుకెళ్తారో, అక్కడ మీకు ఉన్నటువంటి అవాంతరాలు జరుగుతున్నాయి కాబట్టి మీకు అక్కడ ఏదో మొండి చేసి చూపించే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది కాబట్టి అక్కడ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అధ్యాయాలను మీకు చూపిస్తుంది కాబట్టి మీరేం మాట్లాడతారో, ఎలా స్పందిస్తారో, ఎలా వెళ్తారని అడుగుతున్నారు సార్. దాని దగ్గరకు వస్తాను. కానీ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ విషయాన్ని చక్కబెట్టే ముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పాలిటిక్స్ ప్రజలకు చెప్పకపోతే ఎలాగా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చెప్పొద్దా?
సత్యనారాయణ గారు, నేను అడిగింది ఏంటంటే మీ ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రి అదే రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మిగిలిన మీ ఇద్దరు ఎంపీలు కృష్ణదేవరాయలు గారు, కేశినేని చిన్ని గారు, వారు మాట్లాడింది ఏంటి? మేము ఏదైనా రిప్రజెంటేషన్ తోటి అంటే ఎంపీలు, ఆయనంటే ఏకంగా యూనియన్ మినిస్టర్ అనుకోండి రామ్మోహన్ నాయుడు గారు, వెళ్తే ఆ డిపార్ట్మెంట్కి సంబంధిత శాఖ మంత్రులు ఏమంటున్నారంటే, అయ్యా ఈ వైసీపీ చేసిన అక్రమాలు వాళ్ళ అవినీతి చిట్టా చూడండి, దీని నుంచి మీరు తేరుకోవాలంటే మీరు ఇప్పుడు మీకు అదనంగా మేము ఫండ్స్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాం, ముందర దీని లెక్కలేంది అని అడుగుతున్నారు. ఆ లెక్కలేంది అడుగుతున్నప్పుడు కొంత డిసప్పాయింటెడ్ మూడ్లోకి వెళ్తున్నది కూటమి ఎంపీలు. నేను అందరికీ చెప్తున్నా, కూటమి ఎంపీలు అంటే మీరే కాదు, జనసేన ఎంపీలు 2 ఉన్నారు, అలాగే ఇంకా మిగిలిన బీజేపీ ఎంపీలు బీజేపీ. మరి ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మానిటరింగ్ చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి మొండి చేయి మనకు చూపించాలనుకుంటున్నారో దానికి ప్రతీకగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పనిచేస్తుంది. ఆ సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఇరుకుని పెట్టే పరిస్థితులు పోయాయి ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అటు ఇటు డ్రామా ఆడించినటువంటి విధానానికి ఈ రోజు స్వస్తి పలికింది ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యం. ఆంధ్రప్రదేశ్ కూటమి ఆ విధంగా ముందుకు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జనసేన సుజాత గారు ఏమంటారు? జనసేన అధికార ప్రతినిధి సుజాత గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శాసనసభలో వ్యవహరించిన తీరు జనసేనకు అసహ్యం కలిగించింది, కంపరం కలిగించింది అని జనసేన అగ్రనేత చెప్పారు. అసహ్యం కలిగించేంత, కంపరం కలిగించేంత ఆయన ఏం చేశారు ఒకసారి చెప్తారా? వాసుదేవన్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ సభ్యులకి 99 ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని రోజులు పరిపాలన చూసి పరిపాలనలో ఏదైనా లోపాలు ఉంటేనో లేదంటే ఏదైనా అవినీతి అవకతవకలు జరుగుతుంటేనో ఆయన ప్రశ్నించుంటే బాగుండేది. ఆయన వాకౌట్ చేసే హక్కు, ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక ఎమ్మెల్యేగా ఆయనకు ఖచ్చితంగా వారి 11 మంది ఎమ్మెల్యేలకు ఉంటుంది. కొన్ని రోజులు టైం ఇచ్చి అట్లీస్ట్ ఆయన ప్రశ్నించి ఉంటే బాగుండేది, ఆయన నిరసన తెలుపుంటే బాగుండేది. శుభం అంటూ మొదటి రోజే ఆయన నల్లకండువాలు వేసుకుని రావడం ఒకటి, అలాగే ఇప్పటి వరకు 45 రోజులు కూడా కాలేదు అప్పుడే ఆయన నిరసన వ్యక్తం చేయడం అనేది ఎవరికి అక్కడ అది కరెక్ట్ గా అనిపించలేదు. అలాగే ఆయన పోలీస్ అధికారులతో వ్యవహరించిన తీరు కూడా పోలీస్ అధికారిని ఒక బెదిరిస్తున్నట్టు, అంతకుముందు మరి వారి పరిపాలనలో ఉన్నప్పుడు పోలీసుల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో మనం అందరం చూసాము. మన కడప వెళ్ళినప్పుడు కానీ, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ సిబిఐ అధికారులు అక్కడున్న లోకల్ పోలీసుల్ని మరి ఏ విధంగా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు, వారి అధికారులకి సహకరించకుండా అక్కడ పోలీస్ అధికారులని ఏ విధంగా మ్యానిపులేట్ చేశారు, 2000 మంది అనుచరులతోటి ఎలా బెదిరించారు అవన్నీ చూసాం. ఇంతకు ముందు తమరు ఉన్నప్పుడు పోలీసు అధికారుల్ని, ఆ విభాగ అధిపతుల్ని ఏ విధంగా ఉపయోగించారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తీరు ఏంటి అంటే మీరు ఇంతకు ముందు వారి విధులను వారు నిర్వర్తించేటట్టు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఈ రోజు మీకు ప్రశ్నించే అధికారం ఉండేది. ఖచ్చితంగా మీరు మాట్లాడొచ్చు, మాట్లాడడానికే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది మాట్లాడొచ్చు. కానీ మీరు అక్కడ మీరు అంతకు ముందు వ్యవహరించిన తీరేంటి, ఈ రోజు మాట్లాడుతుంది ఏంటి? కనీసం కొన్ని రోజులు టైం ఇవ్వాలి కదా కూటమి ప్రభుత్వానికి. మీరు వచ్చిన వెంటనే అన్ని పథకాలు వితిన్ 1 month లోనే అన్ని చేసేసారా? మీరు అమ్మఒడి ఎన్ని రోజులకి ఇచ్చారు, అలాగే రైతు నేస్తం ఎన్ని రోజులకి ఇచ్చారు, ఎప్పటికి ఇచ్చారు పథకాలన్నీ? కనీసం టైం ఇవ్వాలి కదా. అదే అండి ముందుగా మేము అందరం అనేది, మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, మీ గళం వినిపించండి, మీ నియోజకవర్గ ప్రజల మనసులో మాట ఏంటి, వాళ్ళకున్న కష్టాలు ఏంటి, అక్కడున్న మీకు కావాల్సిన పరిస్థితులు ఏంటి అన్ని వివరించండి. అసెంబ్లీకి రండి, మాట్లాడండి. అంటే నేను పారిపోతాను, నేను ఢిల్లీ వెళ్ళిపోతాను, నేను ఇక్కడ వాకౌట్ చేసేస్తాను, ఢిల్లీకి వెళ్తానంటే. సుజాత గారు, ఆయన రాజకీయం చేయడానికి వచ్చాడు, చారిటీ చేయడానికి రాలేదుగా. రాజకీయమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే మీరైనా రాజకీయమే చేస్తారు. ఆయన వచ్చి అక్కడ కూర్చొని ఏమీ హడావిడి చేయకుండా ప్రశాంతంగా ఏదో దూరదర్శన్లో వెనకటి రోజుల్లో వచ్చే సీరియల్స్ మాదిరి ప్రశాంతంగా సీరియల్ అయిపోయేట్టు మీరైనా అదే చేస్తారు, ఆయన అదే చేశాడు. అందులో అసహ్యం కలిగించింది ఏంటో చెప్పండి అని అడుగుతున్నా. మీకు ఇంత డీటెయిల్డ్ అక్కర్లా. ఆయన వచ్చాడు, ప్రొటెస్ట్ చేశాడు, ది అభ్యంతరకరం అనే మాట వాడండి, ఎస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. అసహ్యం ఏంటి చెప్పండి నాకు. అసహ్యం అయితే కాదండి, అభ్యంతరకరమే అని చెప్పాలి. అసహ్యం అని చెప్పి వీళ్ళు చేస్తున్న అవినీతి గురించి అయితే అసహ్యం అని చెప్పొచ్చు, ఒప్పుకుంటాను నేను. వాళ్ళు చేస్తున్న దుర్మార్గాల గురించి అసహ్యపడ్డారు అనుకోవచ్చు, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కానీ నిన్న ప్రవర్తించిన దానికి అసహ్యం అనే మాట వాడాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నానండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మహేశ్వర్ గారి దగ్గరికి వెళ్తాం. మహేశ్వర్ గారు, సరే ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టదో దారిని
మీ పార్టీ ఏంటంటే కమిటీలు ఏమీ లేకుండా ఏంటి అంత నిశ్చేతంగా ఏదో ఏదో కూటమి సభలకు వెళ్ళినట్టు, కూడికలు తీసివేతలకు వెళ్ళినట్టు ఏంది ఆ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో? మీ నాయకురాలు వచ్చారు, ఆవిడ అసలు బ్రహ్మాండమైన జోష్ నింపేస్తారనుకుంటే ఉన్నవన్నీ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి ఏదో మరి కైండ్ ఆఫ్ ఎనార్కిజం మీకు ఉన్నదే అసలు ఒక సెంటీమీటరు బలం లేదు మీకు. మీరు ఉన్న వ్యవస్థల్ని రద్దు చేసుకుంటూ వెళ్తే ఎప్పటికీ మీరు ఎదుగుతారండి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ అందరికీ నమస్కారం. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్లో ఈ జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ చూస్తే కాంగ్రెస్ పార్టీ అవసరం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు చూస్తూ ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆయన ధర్నా చేసిన విధానం చూస్తూ ఉంటే ఆయన ఉలిక్కి పడ్డట్టు ఉంది నాకు చూస్తే. అంటే బులుగు పోయి పసుపు వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. అంటే బులుగు పోలీసులు పోయి పసుపు పోలీసులు వచ్చారు, అదే ఉలికిపాటు, అంతకు మించి ఏం లేదు. దానికి మించి రెండోది ఇష్యూ లేదు. అసలు సమస్యల అజెండానే లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇంకా మీరు చెప్తుంటే కేంద్రం నుంచి నిధులు రావాయి అని అంటే కేంద్రం నుంచి నిధులు రావు. జనరల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే బ్లాంకెట్ నిధులు ఇవ్వాలి రాష్ట్రానికి అనేది. 2014 నుంచి 19 నుంచి అదే జరిగింది, 19 నుంచి 24 వరకు అదే జరిగింది. వీళ్ళకున్న రాజకీయ స్కీముల ద్వారా అక్కడి నుంచి తెచ్చిన నిధులన్నీ డైవర్ట్ చేసి పారేసి మొత్తం మెసప్ చేసింది రాష్ట్ర ప్రభుత్వమే. ఈ ప్రాసెస్లో కేంద్ర ప్రభుత్వం మీద మనం నిందేయాలన్నప్పుడు ముందు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి. ఇందాక ఇక్కడ బాలా అన్నట్టు వాళ్ళు ప్రత్యేక హోదా అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. బట్ ఈ స్కీమ్లు ఎట్లా డెవలప్ చేయాలి? ప్రత్యేక హోదా పేరు చెప్పుకొని మనకు నిధులు వస్తే ఆ నిధులు బడ్జెట్లు కన్సల్టేషన్లు పెట్టుకొని స్కీములు డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు కదా. మనం బీజేపీ మీద మనం సానుకూలం కాదు. బట్ ఇక్కడ మనం బీజేపీని గట్టిగా మాట్లాడాలి, ఎదిరించాలంటే ముందు రాష్ట్రంలో మనం పరిస్థితులు చక్కదిద్దే పరిస్థితి ఇక్కడ లేదు. రెండోది కూటమి నిరాశ చెందుతుంది, అది ఇదంటే ఇవన్నీ తెలిసే కదా, మీకు ముందు నుంచే తెలుసు కదా. తెలిసి మళ్ళీ బీజేపీ ఎందుకున్నారంటే అది మళ్ళీ $1 మిలియన్ ప్రశ్న. ఇవన్నీ జనాలని, ఆంధ్రప్రదేశ్ జనాల్ని గొర్రెలు చేసే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాజకీయ వ్యవస్థ అలా ఉంది. సరే, దీన్ని క్యాచ్ చేయాల్సిన మహేశ్వర గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గొర్రెలు చేసే ప్రక్రియ బీజేపీ చేస్తుంది అంటున్నారు. మీరు వచ్చుంటే హోదా కూటమి చెప్తుందని చెప్తున్నారు. మీరు వచ్చుంటే హోదా ఇచ్చి. సో మేము ఆల్రెడీ ఫస్ట్ సంతకం ప్రత్యేక హోదా మీద అని చెప్పాడు రాహుల్ గాంధీ. ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మకూడదంటే అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఇచ్చాం. ఎందుకంటే మా మేనిఫెస్టోలో పెట్టాం కాబట్టి తెలంగాణ ఇచ్చాం. అదే మా నిదర్శనం. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సో ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం పెడతానని రాహుల్ గాంధీ ఎందుకు మాట తప్పుతారు? ఆ రోజు అంత పరిస్థితుల్లో కూడా ఇచ్చిన పరిస్థితి కదా. కరెక్ట్, నిజమే. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ప్రజలు? సో నేను అదే చెప్పాను. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పేది కేంద్ర నాయకత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది రాహుల్ గాంధీ. నేను అనేది నేను చెప్పేది మనుషులు ఎవరైతే ఉన్నారో దాని గురించి మాట్లాడదాం. నేను అనేది కేంద్రంలో మా ప్రభుత్వం వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద మా రాహుల్ గాంధీ చెప్పాడు. మీరు ఎందుకు నమ్మాలి రాహుల్ గాంధీ అంటే ఈ రాష్ట్రం విభజన జరిగిన టైంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు 2004లో. సరే, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. మీరు యూఆర్ చార్టెడ్ అకౌంటెంట్, థరో ప్రొఫెషనల్. మీరు ఆ డ్రాఫ్ట్ చదివారు కదా, ప్రత్యేక హోదా డ్రాఫ్ట్. మీ నాయకులు అప్పట్లో కాంగ్రెస్ నాయకులు వాళ్ళు తలలు పండిన జయరాం రమేష్లు, చిదంబరాలు కుట్రలు చేసి ఆ డ్రాఫ్ట్లో ఏం రాశారు? ఇట్ మే బీ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, ఇట్ మే బీ సర్టన్లీ డిస్కస్డ్. అన్నీ మేలే, ఏప్రిల్ లేవు, జూన్లు లేవు. అందులో నేను ఏప్రిల్ లేదు, జూన్ లేదు, అసలు అది కూడా పెట్టలేదు కదా. ఇప్పుడు నేను అనేది క్రూషియల్ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మే బదులు షుడ్ పెట్టేయచ్చు కదా. మరి మీరెందుకు నిద్రపోతున్నారు? సో విభజనకేమో సంతకం పెట్టేసావు, మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి 2 కళ్ళు సిద్ధాంతం అనేది ఏంటి నాకు అర్థం కాదు. అంటే అన్ని కర్ణుడు ఎందుకు చచ్చిపోయాడు? అందరు కలిపి చంపారని నేను చెప్పేది. నేననేది అదే ఆ మే బదులు షుడ్ పెట్టచ్చు అని చెప్పచ్చు కదా. మీరు చెప్తారా ఇక మేలు ఉండవు, జూన్లో వచ్చేస్తాయి ఆ డ్రాఫ్ట్? నువ్వు యాజ్ ఏ డిస్కషన్ వచ్చి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో వచ్చి ఉంటే ఇది మే కాదు షుడ్ పెట్టండి అనేవాళ్ళు. ఇవాళ కూడా పరిపాలిస్తామని కాంగ్రెస్ భావిస్తే మాత్రం
ఖచ్చితంగా నేను అనేది ఆ రోజు ఒక కాంగ్రెస్ నేను చెప్పేది 10 ఏళ్ల పాటు మీకు దిక్కు దివాణం లేకుండా చేశారు. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్తున్నా. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది, హోదా అన్నారు, ఏం జరగలేదు. మీకు స్ట్రైట్ గా వాసుదేవన్ గారు అడిగింది ఏంటంటే మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? నేను అదే చెప్పేది, మీరు దరిద్రంగా ఉన్నారు కాబట్టి మీరందరూ మీరు ఇందాక అన్నారు 2014 ఎలా నమ్మాలి? మీ పార్టీలోనే చాలా మంది విభేదించి పార్టీ టికెట్ నువ్వు ఇంటర్నల్ పాలిటిక్స్ మాట్లాడుతున్నావు, నేను జాతీయ పాలిటిక్స్ ఇంటర్నల్ పాలిటిక్స్ జాతీయ పాలిటిక్స్ గురించి మాట్లాడు. బయట ఒక్కర్లేదండి, ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అదే కావాలి. మీ దగ్గర మీకు చిత్తశుద్ధి లేదు. నేను అదే కదా అట్లీస్ట్ మా పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మీ ప్రైవేట్ లిమిటెడ్ లో లేవు కదా, 2 ప్రైవేట్ లిమిటెడ్ లో. ఇది నేను చెప్పాలి. మీరు మాట్లాడారు, మీరు అంత జేడు చెప్పారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు, ప్రియాంక గాంధీ చెప్పారు, ప్రత్యేక హోదా అన్నారు, స్టీల్ ప్లాంట్. అయినా కూడా జనం ఎందుకు మిమ్మల్ని మీకు ఓటు చేయలేదు? సో ఇక్కడ సార్ రాజకీయం వేరు, విధానాలు ఇందాక అన్నట్టు ఇప్పుడు జరుగుతూ ఉంది కన్సల్టెంట్స్ రాజకీయాలు. ఇంకా చెప్పాలంటే మాఫియా పరిపాలిస్తూ ఉంది రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ. మాఫియాని ఎదుర్కోవడం అనేది అంత ఈజీ కూడా కాదు. మీ అందరికి కూడా అర్థం కావాల్సింది మనీ పాలిటిక్స్ మెయిన్. ఎందుకంటే ఎలక్షన్ ముందు మా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు, మాకు మనీ ఇచ్చే వాళ్ళని భయపెట్టారు. ఇవన్నీ కూడా మీరు చూసిన పరిస్థితి ఉన్నాయి. ప్రతి దిక్కు కూడా 1% ఓట్లు అంటే 2000-3000 ఓట్లతో అరౌండ్ 40 to 50 సీట్స్ పోయిన పరిస్థితి ఉన్నాయి. రియల్గా చెప్పాలంటే 24లో కరెక్ట్గా ఫెయిర్ ఎలక్షన్ జరిగి ఉంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండదు. అందరూ తెలిసింది కూడా. 40 to 50 సీట్స్ ఎక్కడ పోయినాయి? ఆల్మోస్ట్ నార్త్లో మీరు తీసుకుంటే స్టాటిస్టిక్స్ ప్రకారం 1000-2000 ఓట్లలో పోయినాయి. మీరు చెప్పింది నిజమే, బీజేపీకి పోయినాయి 40 నుంచి 50 సీట్లు. సో నేననేది కాంగ్రెస్ పోయి, కాంగ్రెస్ కూటమికి పోయి, అదే బీజేపీకి 40 పోతే నేననేది సార్ ఒక ఎలక్షన్లో లెవెల్ ఫీల్డ్ గేమ్ ఉండాలా లేదా? ఎలక్షన్ కమిషన్ ఒకరి మీద ఈడీ దాడులు చేసి ఇంకొకరి మీద ఈడీ దాడులు చేయకపోతే గుజరాత్లో బీజేపీ నాయకుల మీద కూడా వరుసగా నేననేది ఎక్కడ జరిగాయి? లైట్ గా జరిగాయి. ఇప్పుడు నేను చెప్పేది ఎలక్షన్ లో ఎవరెవరు బీజేపీ నాయకులు మీరు చెప్పండి. నేననేది ఈడీ దాడులు జరిగిన తర్వాత బీజేపీలు ఎందుకు చేరితే పునీతులు ఎట్లా అయిపోతారు వాషింగ్ మిషన్ లో బయటకు వచ్చినట్లు? ఇప్పుడు మీరు ఈడీ దాడులు చేశారు, చేసిన తర్వాత బీజేపీ జారంగానే ఎందుకు అయిపోతున్నాయి ఇవన్నీ కూడా? అంటే దేశంలో ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? నేను అదే చెప్తున్నా. నేను అదే చార్టెడ్ అకౌంటెంట్ గా ఎక్కువ సమాచారం ఉంటుంది. ఏమంటే ఎంతమంది అంటే మీ 19 మంది ఎమ్మెల్యేల మీద ఈడీ దాడులు జరిగినాయి. నేను చెప్పే దేశంలో మొత్తం లిస్ట్ తీయండి, ఎంతమందిలో వీళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నా. నేననేది మొత్తం దేశం లిస్ట్ తీయండి అంటున్నా. మొత్తం దేశం లిస్ట్ తీయండి. అవును, ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అకౌంట్లు ఎందుకు ఫ్రీజ్ చేయాలి? 5000 పైగా ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్న బీజేపీ సాంప్రదాయ శుద్ధపూస కాంగ్రెస్ వచ్చాక అవినీతి చేసిందా? 220 కోట్ల ఎలక్షన్ తీసుకున్న అరవింద్ కేజ్రీవాల్ సో అవినీతి చేశాడు. బీజేపీ 6000 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్న బీజేపీ అవినీతి చేయలేదు. ఇదే రాజకీయం. లెవెల్ ఫీల్డ్ ఉన్నప్పుడు, మనీ రాజకీయాలు ఉన్నప్పుడు ఒక పార్టీకి అలో చేసి ఇంకో పార్టీకి అలో చేయకపోవడం కరెక్ట్ కాదు కదా. ఏమని అన్ని సమర్థిస్తాయి, అన్ని కలుస్తాయి. నేను అదే చెప్పేది. ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న 6000 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్ ద్వారా తీసుకున్నారు. ఎలక్ట్రోల్ బాండ్ అంటే అవినీతి అని నీకు చేస్తా, నువ్వు నాకు ఎలక్ట్రోల్ బాండ్ ఇవ్వని విప్రో అది చెప్పాలంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు? ఈడీ ఎందుకు చేయట్లేదు? హిండెన్బర్గ్ రిపోర్ట్ తాలూకు అన్ని నిధులు ఇచ్చినా లేదంత రిపోర్ట్ ఇచ్చినా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇవన్నీ చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు, వినేవాళ్ళు వింటా ఉంటారు. కానీ జనాలు గొర్రెలు అయితే మీరు చెప్తానే ఉంటారు అన్ని కూడా. మమ్మల్ని మాట్లాడినివ్వండి. రైట్, ఓకే రవికిరణ్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రవికిరణ్ గారు మళ్ళీ వస్తాం ఒకసారి. వైసీపీ నాయకురాలు సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, అసలు సబ్జెక్ట్ అంతా మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. మీరు చాలా అసహ్యకరమైన రాజకీయం నిన్న చేశారు. అండ్ రెండోది, ఈ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు దగ్ధం మీ హస్తం ఉంది. వాట్ నాట్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అరాచకాలు మీరేం వచ్చి 4 రోజుల్లో 40 మంది ఎంతమంది 36 మంది హత్యకు గురయ్యారంటారు. పోలీసు అధికారుల సంఘం నిన్న దానికి సంబంధించి వివరణ ఇచ్చింది. ఎంపీ గారు చేసిన ప్రస్తావన, పార్లమెంట్లో మీ ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు చేసిన ప్రస్తావనకి రిప్లై ఇచ్చింది. వాళ్ళ చేసిన ఇది ఆరోపణ తప్పండి, 5గురు హత్యకు గురయ్యారు. 5గురిలో 3 టీడీపీ వాళ్ళు, మిగిలిన అన్నీ కూడా అంత రాజకీయాలకు సంబంధం లేని హత్యలు, అవి రాజకీయ హత్యలు కాదు. మీరు ఇట్లాంటి ఏంటంటే అవుట్డేటెడ్ స్టాటిస్టిక్స్ లేకపోతే కుక్డ్ అప్ స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి
మీరు జంతర్ మంతర్లో ధర్నా చేస్తే జంతర్ మంతర్ ధర్నా చౌక్లో రోజు 1000 మంది చేస్తుంటారు టెంట్లు వేసుకొని. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. మీరేదో జాతీయ స్థాయిలో మీ పార్టీ అందరి దృష్టిని ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తే హ్యాపీ అయ్యేవాళ్ళు. జాతీయ స్థాయిలో మీరు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, రైటే. అన్ని పార్టీలకు పిలిపించారు కానీ ప్రజలకు పిలిపి ఇవ్వలేదు. ఎందుకంటే మీకు తెలుసు ఒక 100-150 కంచెలు దాటి ప్రజలు ఆయన చేరుకోవాలి. మీరు అపోజిషన్లోకి వచ్చిన తర్వాత కూడా మీ వైఖరిలో మార్పు లేదు, మీరు వ్యవహరించే తీరులో మార్పు లేదు. మీరు ప్రజల అక్కర్లా అన్ని పార్టీలు వచ్చి మీకు మద్దతు ఇస్తే చాలు. ఎందుకు జనం విశ్వసించాలండి? చంద్రబాబు నాయుడు అంటే అన్నారంటారు కానీ మీరు చేస్తున్న పని ఏంటి? ఓకే వాసుదేవన్ గారు నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మీరు అందరూ మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. ప్లీజ్ లెట్ మీ స్పీక్ అవుట్ ఆన్ యువర్ క్వశ్చన్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు 45 రోజుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి 6 నెలల సమయం ఇవ్వాలి అనుకున్నారు. కానీ డే వన్ నుంచి వీళ్ళు ఏదైతే పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మిథున్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి రషీద్ ని కాళ్ళు చేతులు నడి రోడ్డు మీద నరికితే పోలీసులు పక్కనే ఉండి ఆపకుండా ఉండటం, ఒక మనిషిని నిలువుగా నరుకుతుంటే పక్కనే ఉండి ఆపకుండా ఉండటం పోలీసులు. అలాగే చాలా కార్యక్రమాలు, దాదాపుగా 2700 మంది రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి, ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి. అలాగే 36 మంది ఖచ్చితంగా ఈ రోజు మీరు చూస్తారు. ఎందుకంటే నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురిని 4 ఏదో మీరు చెప్పారు. మేము అన్ని చెప్తున్నాం అత్యాచారాలకి. నేనే చెప్తున్నాను, మంచుమరి బాలిక గాని విశాఖలో ఒక తల్లిని చంపాడు ఒకడు ప్రేమోన్మాద్. అలాగే విజయవాడలో బాలిక తండ్రిని చంపాడు ఒక ప్రేమోన్మాద్. అలాగే మంచుమరి బాలిక సందర్భంగా ఆ అమ్మాయి మైనర్ బాలిక చచ్చిపోయింది, ఇంకొక నిందితుడు లాకప్ డెత్ జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇక్కడే 5 వచ్చినాయి అనఫిషియల్ గా. మీరు ఇంత సేకరణలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతుంది, మీరే చెప్పండి. ఒకే ఒక ప్రశ్న, ఈ సమాచార సేకరణలో ఎంత వేగంగా మీరు రెస్పాండ్ అయ్యారా? అదే రకంగా పాలన కూడా చేస్తుంటే మీకు దుస్థితి పట్టుండేది కాదుగా. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేశారు. కార్యకర్తల్ని క్యాడర్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేశారు. మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 ఏళ్ల జీవితంలో ఏ రోజు కూడా పెన్షన్ ని ఒక ఉద్యమం లాగా ఇచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెన్షన్ ఇవ్వకపోతే నాకు అవకాశం ఇవ్వండి వాసుదేవన్ గారు, నేను క్విట్ అవుతాను. సత్యనారాయణ గారు మీరు ఆగండి, ఆవిడ మాట్లాడండి. మీరు ఆగండి సత్యనారాయణ గారు, ఆవిడ మాట్లాడియండి. సత్యనారాయణ గారు ఆవిడ మాట్లాడి నేను మీ దగ్గరకు వస్తాను. ముందర ఆవిడ ఏదో చెప్దాం అనుకుంటున్నారు కదా, చెప్పనండి. సత్యనారాయణ గారు ఆవిడని మాట్లాడండి. సత్యనారాయణ గారు ప్లీజ్ మాట్లాడండి ఆవిడని. సత్యనారాయణ గారు పీసీఆర్ కైండ్లీ మ్యూట్. సత్యనారాయణ గారిని మ్యూట్ చేయండి. ఆవిడ మామూలుగా ఆవిడ మాట్లాడుతుంటేనే అర్థం కాదు, మీరు మధ్యలో ఇంటర్వ్యూ అయితే ఇంకేంటండి ఇబ్బంది. మీరు ఆగండి కాసేపు. మీడియాలలో ప్రతిపక్షాన్ని మాట్లాడినవ్వండి, టీవీలలో మీరే మాట్లాడండి, పేపర్లలో వార్తలు వెయ్యద్దు, పేపర్లలో అన్ని అసత్యాలు. మీ ఛానల్ ఉంది కదా, మీ పేపర్ ఉంది కదా, టీవీలు ఉన్నాయి కదా. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందంటే ఈ రోజు సొంత భార్యను కొడుతుంటే పక్కింటోడు ఏడుస్తున్నాడు. నేను అనేది అదే, మీరు రాజకీయం చేయకుండా ప్రతిపక్ష పాత్ర పోషించకుండా శుద్ధపోసుల మాదిరి చట్టబద్ధ పాలన గురించి మాట్లాడుతూ ఉంటే గత ప్రభుత్వంలో చేసింది ఏంటంటున్నా నేను అనేది అదే. మీరు మాట్లాడే విధానం అలా ఉంది. ఓకే మీరు మాట్లాడండి. సరే మీరు ఆగ్రహించకండి, మీరు మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడండి అమ్మా, నేను చెప్పాక ఆయన ఆపేసా కదా, మీరు మాట్లాడండి.
సరే వాళ్ళని క్షమించేయండి, క్షమించేయండి, వాళ్ళని క్షమించి మీరు మాట్లాడండి. చేస్తారు 2700 మంది ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టుకొని వెళ్ళింది మాట నిజం కాదా? నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అనిత గారు సరిగ్గా చూడట్లేదు, హోంశాఖని సరిగ్గా మానిటర్ చేయట్లేదు కాబట్టి నేను చూసుకుంటాను అనేటువంటి మాట అన్నమాట నిజం కాదా? అంటే 45 రోజుల పాటు ఇంతమంది 36 మంది చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కన్ను తెరిచారు. ఆయన వనిత గారు హోంశాఖని సరిగ్గా చూసుకోవట్లేదు, లా అండ్ ఆర్డర్ పట్టు తప్పిందని సబ్జెక్ట్ మీరు ఏం మాట్లాడతారు? లా అండ్ ఆర్డర్ ఇస్ విత్ సీఎం. లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ ఆవిడది కాదు. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారంటే మార్పు ఉన్నట్లే కదా, మనం అప్రిషియేట్ చేయాలి కదా ప్రభుత్వాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారంటే మార్చుకుంటున్నట్లే కదా. నేను అనేది పాయింట్ మాట్లాడండి, మీరు పాయింట్ మాట్లాడండి. మీరు అనేది చట్టబద్ధ పాలన మీ గవర్నమెంట్లో ఉందా? మీరు మాట్లాడండి. నేను అనేది మీ చట్టబద్ధ పాలన గురించి మాట్లాడండి అంటున్నా. ఒక లాయర్ గా చట్టబద్ధ పాలన గురించి మాట్లాడండి. ఒక లాయర్ గా చట్టబద్ధ పాలన గురించి మాట్లాడండి. మీరు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మిమ్మల్ని. మాట్లాడండి. 5 minutes నుంచి నేను అదే చెప్తున్నా. మీరు తర్వాత పాయింట్స్ రాసుకొని తర్వాత ఆన్సర్ చెప్పండి. లెట్ మీ స్పీక్ అవుట్. రైట్ మీరు మాట్లాడండి. మీరు హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా పరిపాలన చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు నేను చూసుకుంటానన్నమాట నిజం కాదా? ఎందుకు? మదనపల్లి ఘటన వీళ్ళ అలసత్వం వల్లే జరిగిందని చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. ఈ హత్యలు అత్యాచారాలు వనిత గారు పోలీస్ శాఖ సరిగ్గా పనిచేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. అందుకే ఆయన చూసుకుంటానని అంటున్నారు. దీన్ని మీరు కాదంటారా? బడ్జెట్ విషయానికి వస్తే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటర్ అకౌంట్ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా పెట్టాడా? ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అన్నా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటర్ అకౌంట్ పెట్టారా? చెప్పండి. ఓటర్ అకౌంట్ ఎందుకు పెడుతున్నారు? మీరు పథకాలు ఇవ్వబడుతుందని, పథకాలు ఎగ్గొట్టడానికి మీరు వేసే నాటకం. ఈ రోజు మీరు సూపర్ 6 అనేటువంటిది ఫండ్స్ సరిపోవు ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఫండ్స్ సరిపోవు, బడ్జెట్ సరిపోదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ విషయం తెలిసి కూడా అబద్ధపు హామీలు ఇచ్చారు. ఈ రోజు అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు, అలాగే రైతు భరోసా ఇవ్వలేదు. ఖరీఫ్ సీజన్ వచ్చింది, పంటలు స్టార్ట్ అయినాయి, రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే మీరు అప్పులు తీసుకునకుండా ఉన్నారా? ఈ పాటికి 14,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిన అప్పులు ఏం చేశారు? కేవలం మీ స్వలాభం కోసం వాడుకుంటున్నారు. అమ్మఒడి ఈ రోజు స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 నెలల కాలం అవుతుంది. సుజాత గారు మీరు ఒక పాయింట్ మర్చిపోయారు. చట్టబద్ధ పాలన గురించి మాట్లాడమంటున్నా, ఏవేవో మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు మీ డిస్కషన్ చట్టబద్ధ పాలన గురించి మాట్లాడండి మేడం. మీ ప్రభుత్వం గురించి మాట్లాడండి, ఈ ప్రభుత్వంతో కంపేర్ చేయండి, అది ప్రజలకు తెలుస్తుంది అని చెప్పదలుచుకున్నా. సుజాత గారు మీకు యాడ్ ఆన్. సుజాత గారు పథకాల గురించి కాదు ఇక్కడ. నేను అనేది అదే, మీరు బీజేపీతో విలీనం చేయండి. మాట్లాడే విధానం చట్టబద్ధ పాలన. ఇప్పుడు కూర్చున్నాడు, మీకు నేను అడిగే ప్రశ్న ఒకటమ్మా. నేననేది అదే, మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా మీకు క్లారిటీ లేదు. మీకు అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియట్లా. మేడం సుజాత గారు చట్టబద్ధ పాలన గురించి మాట్లాడండి. నిన్న మీకు ధర్నా చేసిన దాని మీద మాట్లాడండి. గత ప్రభుత్వంలో మీరు చట్టంగా పరిపాలించారా? మాట్లాడండి. సుజాత గారు ఏది పడుతుంది? అమ్మఒడి అక్కోడి కాదు కదా ఇక్కడ డిస్కషన్. వాసుదేవన్ గారు, మేబీ సుజాత గారికి ఒక విషయం తెలియదేమో. నీతి ఆయోగ్ ఏదైతే ఉందో కేంద్ర సంస్థ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత ప్రజలకి జిఎస్టి పెరిగింది, జిడిపి వాల్యూ ఎంత పెరిగింది అని నీతి ఆయోగ్ చెప్పింది. మీ పేపర్లో రాయరు, రాష్ట్రంలో చెప్పరు, వాస్తవాలు రాయరు. మీరు వెళ్ళి అడగండి నీతి ఆయోగ్ ని. అలాగే నిర్మలా సీతారామన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, ఎంత పథకాలకు ఇచ్చారు అనేది పార్లమెంట్ సాక్షిగా చెప్పారు.
తీసుకోండి, ఆ డేటా తీసుకోండి. మీకు అదే తెలియంది, మీకు అదే తెలియదు మేడం, మీకు సమాచారం లేదు అంటున్నా. 14 లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ లో, 14 లక్షల కోట్ల అప్పు. రైట్ సుజాత గారు ఓకే, సుజాత గారు ఓకే, సుజాత గారు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలో పథకాలన్నీ కంప్లీట్ చేశారు. రైట్, మీరు ఆగండి ఒక నిమిషం, మీరు ఆగండి ఒకసారి. బాలాగారు మాట్లాడతారు. సుజాత గారు మీరు ఆగండి ఒకసారి, బాలాగారు మాట్లాడతారు. ఓకే ఇనఫ్, మీరు చెప్పారు చాలా. మీరు మేడం మీకు యాడ్ అని నేను చెప్తున్నా. ఆ మేడం ఏమన్నారంటే ఇందాక చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగాలేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారిని మందలించారు, ఇప్పుడు ఆమె దగ్గర నుంచి నేను తీసుకుంటానన్నారు. కానీ మీ అందరికి తెలియని విషయం ఏంటంటే అసలు లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ లేదు. ఆయన మీద వేసుకోకుండా మీరందరినీ మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, మీడియాకి చెప్పడానికి ఆమె మీద నటిస్తాడు. అంటే తప్పు చేసేది ఆయనైతే నింద వేసేది ఇంకోరి మీద. ఎందుకంటే మీరు వెబ్సైట్లో AP.gov.in కొడితే ఫస్ట్ వచ్చేది సీరియల్ నెంబర్ 1 చీఫ్ మినిస్టర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. జనాలు ఎందుకు మర్చిపోతున్నారో, మీడియా వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారో నాకు అర్థం కాలేదు. పాపం ఆవిడేం చేసింది అంటే మీరు కాదు, నేను అనేది పాపం హోమ్ మినిస్టర్ ఏం చేసింది? వాస్తవంగా చెప్పాలంటే హోమ్ మినిస్టర్ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఇండిపెండెంట్ గా. ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కదా. కాదు ఒక్క నిమిషం వాసుదేవన్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే అన్నారో జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏదైతే అనిందో ఇండిపెండెంట్ గా పోలీస్ వాళ్ళని వాళ్ళ యొక్క విధుల్ని నిర్వర్తించే విధంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వచ్చు కదా అన్నారు. మినిస్టర్స్ కే లేదు కదా. సుజాత గారు రైట్ సుజాత గారు ఓకే. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే మీరు షేడ్ ఎవ్రీథింగ్, రవికిరణ్ గారు ఓకే అండి, మీరు మాట్లాడారు కదా, రవికిరణ్ మాట్లాడతారు ప్లీజ్. రవికిరణ్ గారు ఒక్క పాయింట్ అండి, టైం కూడా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మీరు ప్రధానంగా సెకండ్ రౌండ్ లో లేవనెత్తింది రాజకీయ హత్యల మీద ఏదైతే సంఖ్యోడు చెప్తే, మన ప్యానల్ వారేమో రాజకీయ హత్యలకి మానభంగాలు లేకపోతే వివిధ హత్యలు కూడా లింక్ చేస్తారు. ఆ రకంగా మీరు 36 సంఖ్య పెంచారా? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, అసలు మీ పేపర్లో 18వ తారీఖు పేపర్లోనే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు జూలై 18వ తారీఖు. ఆ యొక్క ఫిర్యాదులో ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఉంది, వాళ్ళ పేపర్ లో కూడా 19వ తారీఖు పబ్లిష్ చేసినారు. ఇది కూడా వాళ్ళ సాక్షి పేపర్. ఏమన్నారంటే 31 హత్యలు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 31 హత్యలు జరిగాయని చెప్పి 18వ తారీఖు ట్వీట్ లో 19వ తారీఖు వాళ్ళ పేపర్ లో పబ్లిష్ చేశారు. అయితే 19వ తారీఖు వినుకొండకు పరామర్శకు వెళ్ళాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంఖ్యని మార్చేసి 36, ఇదిగో 20వ తారీఖు జూలై 20వ తారీఖు వాళ్ళ పేపర్లు ఇచ్చింది 36 రాజకీయ హత్యలు. అంటే 24 గంటలు తిరగకుండానే 31 అన్న సంఖ్యని 36కి పెంచేశారు. ఏ రకంగా పెంచేస్తారండి? ఇదేమన్నా ఎండ గంటకి పెరిగిపోటాకి, లేదా వర్షమా గంటకి పెరిగిపోటాకి 24 గంటల్లోనే 5 హత్యలు అదనంగా ఎలా అయిపోయిందండి? ఇందాక మీరు ప్లే చేశారు, మిథున్ రెడ్డి గారి ఒక ప్రెస్ కి ఇస్తుంది, దానిలో కూడా మిథున్ రెడ్డి గారు 31 అన్నారు. అంటే 31 అంటారు, వాడు 36 అంటారు, మళ్ళీ 31 అంటారు. మీ ఇష్టమైన సంఖ్య ఇంకా ఏదో అర్థం పడుతూ ఉందా? ప్రతిపక్షాలుగా మీకు ఒక విధానం లేదు, ఏదో రకంగా. సార్ ఆ లెక్కనైతే ఎలక్షన్స్ టైంలో పవన్ కళ్యాణ్ గాను రకరకాల నెంబర్లు చెప్పారండి. అన్న 50 తప్పితే మీ యొక్క గణాంకాలను ఎక్కడ ఏటి పద్ధతి లేదు అన్నది అర్థమవుతుంది. ఓకే, మీరు ధర్నా చేయండి, జుడిషియల్ జనసేన నాయకుడు 30,000 మంది తప్పిపోయారు అన్నది నిజం కదా మేడం? ఇప్పుడు అవన్నీ కేసులన్నీ వీళ్ళు విచారించే టైం ఇవ్వాలి కదా. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడమేమో. అంటే రాష్ట్రంలో ఏ రకంగా ఎవరు చనిపోయినా అవన్నీ మీ ఖాతాలో వేసుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అలవాటే. మీరు జనసేన చేసింది కూడా అదే కదండి సుజాత గారు, మీరు జనసేన చేసింది కూడా అదే కదా. రవికిరణ్ గారు మాట్లాడేస్తారా? ఇద్దరు సుజాతలు నలుగురు చనిపోయారు అని చెప్తుంటే మీరు 30 ఉంటారు, 36 రవికిరణ్ గారు మాట్లాడియండి. సుజాత గారు, జనసేన సుజాత గారు, వైసీపీ సుజాత గారు మధ్యలో ఆయన బెత్తరపోయి చూస్తున్నారు. ఆయన మాట్లాడియండి, పాప ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ కూడా ఆడవాళ్ళ డామినేషన్. ఆయన నేను అప్పీల్ చేస్తున్నా, ఆయన మాట్లాడియండి. లేదు ఆయన మాట్లాడియండి, లెట్ హిమ్ స్పీక్. ఒక్కసారిగా ఆయన దాడి చేస్తుంటే మాట్లాడలేకపోతున్నారు. ఆయన
ఆయన మాట్లాడియండి. మీ సాక్షి పేపర్ లోనే ఇచ్చారు, ట్విట్టర్ అకౌంట్ లో కూడా ఉంది. 18వ తారీఖు ట్విట్టర్ అకౌంట్ చూడండి. ఆయన మాట్లాడియండి అమ్మా. ఈ రోజు 36 అంటున్నారు. I place my humble request. Please allow him to speak. రోజుకో సంఖ్య అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఒక్కసారి మిథున్ రెడ్డి, రవికిరణ్ గారు ఒక్కసారి మిథున్ రెడ్డి మాట్లాడిన చూద్దాం. ఒక్కసారి కైండ్లీ ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. బుక్ చేసి ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ దాదాపు 75 సంవత్సరాలు, అదేవిధంగా మేము అక్కడ శాంతియుతంగా ఇంట్లో ఉంటే మాపైనే మళ్ళీ ఈరోజు హత్యాయత్నం కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే న్యాయము. ఒక ఎంపీగా ఈరోజు నియోజకవర్గంలో తిరగనీయకుండా మాపైన దాడి చేసి మాపైన హత్యాయత్నాలు కేసులు పెడితే ఒక సాధారణ కార్యకర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరందరూ కూడా ఆలోచించుకోవచ్చు. ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ దాదాపు 31 మర్డర్లు జరిగాయి. మాపైనే రెడ్డప్ప గారు దాదాపు 75 సంవత్సరాలు, అదేవిధంగా మేము. సో చూసాం కదా, ఇప్పుడు రవికిరణ్ గారు అన్నట్టు ఆయన 31 అన్నాడు. ఆయన 31 అన్నారు. ఆయన 31. మరి మీరు చెప్తుంది 37. మరి నేను అబద్ధాలు అర్థం ఏంటి? గంటకో మాట రోజుకో మాట చెప్పి రాష్ట్రాన్ని భయాందోళనకు గురి చేస్తూ అసత్యాలు ఢిల్లీలో ప్రచారం చేసే పని పెట్టుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి వీళ్ళ పేపర్లో రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడలేకంట రోజుకు 300 మంది ముందాకి వచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి సమాధానం చెప్పాలి. 36 24 గంటలు పెళ్ళిపోయిందని అడుగుతున్నారు. దానికి సమాధానం నేత మారలేదు, మీరు మారరు. సుజాత గారు మీరు ఆగండి. ఆయన మాట్లాడండి. పాపం టీడీపీ పాలకపక్షంలో ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. వాళ్ళకి కూడా ఆయన అప్పుడే దండం పెట్టేస్తున్నారు. అదే సత్యాన్ని గారు మాట్లాడండి సార్. మీరు సత్యాన్ని గారు సార్, ఇప్పుడు ఆవిడ అంటే వాళ్ళ నేత మారలేడంటే మారడు కూడా. ఇంకా ఎందుకంటే ఒక ఫ్యాక్షన్ రాజకీయాల్లో ప్రవేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా నేను ఒకటి కండెమ్ చేస్తున్నా సార్. అసలు ఫ్యాక్షన్ అనేది కడప సార్, ఒక నిమిషం ఆగండి. స్టాప్ దిస్ ఫ్యాక్షన్ అండి. కాదు, ఫ్యాక్షన్ స్టాప్ చేయండి. ఏంటి నాన్ సెన్స్ ఫ్యాక్షన్ అని చెప్పేసి అని. రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేదు. రవికిరణ్ గారు అక్కడ ఉన్నారు, అడగండి. రవికిరణ్ గారు ఇన్నేళ్ల నుంచి ఫ్యాక్షన్ ఏమైనా జరిగిందా మనకు రాయలసీమలో? లేదు. మీరు అనవసరంగా ఫ్యాక్షన్ అని చెప్పేసి మా రాయలసీమని బదలాం చేస్తున్నారు. కాదు, ఫ్యాక్షన్ అని చెప్పేసి మమ్మల్ని బదలాం చేస్తున్నారు మీరు. నాకు తెలిసిన పుట్టి కడపలో ఫ్యాక్షన్ లేదు, చిత్తూరులో లేదు, అనంతపురం లేదు, కర్నూలులో లేదు. మీరు వచ్చి ఈ రాజకీయ నాయకులు చేయడం తప్ప. రవికిరణ్ గారు ఉన్నారు కదా అక్కడ, ఆయన తిరుపతి. ఏం సార్ రవికిరణ్ గారు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉందా? ఫ్యాక్షన్ అసలు రవికిరణ్ గారు అక్కడ లైవ్ లో ఉన్నారు. ఏం మాట్లాడతారు సార్ మీరు? ఫ్యాక్షన్ పక్కన పెట్టండి, దాడులు జరుగుతున్నాయని చెప్పండి, ఒప్పుకుంటాం. బుద్ధులు పోవట్లేదని చెప్తున్నారు. మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లర్లు జరిగాయి. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అక్కడ కోనసీమలో ఉండే వాళ్ళు వేరు, ఇక్కడ ఉన్న జనాలు వేరండి. కోనసీమలోకి రాయలసీమలో వచ్చేది కొట్టట్లేదు అక్కడ. వాళ్ళ దోషం మాకు పక్కన పెట్టండి సార్. కొట్టుకునేది జనాలు కదా, కొట్టుకునేది జనాలు. అక్కడ ఉన్నది రాజకీయ నాయకులు. కొట్టుకునేది జనాలు, అక్కడ ఉన్నది రాజకీయ నాయకులు. మీరు రాయలసీమను ఎందుకు ఆ ఊరికి ఆపాదిస్తారు? మీరు రాయలసీమను ఎందుకు ఆపాదిస్తారు నాకు అర్థం కాలేదు. అంటే మీకు ఎప్పుడు